దేవుడు భూమిని కాజేసిన దొంగ ఎవరు? 4 ఎకరాల దేవుడు భూమి ఎక్కడ? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో రాజరాజేశ్వర స్వామి భూమి ఏమైంది? 3 సంవత్సరాల తర్వాత విస్తృతపోయే నిజాలు బయటకు ఎందుకు వచ్చాయి అంటే ఇప్పుడు మనుషులు ఎట్లా తయారయ్యారంటే గుడి జాగాని గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగేటట్టు తయారయ్యారు. పైసలకి ఏమి చేసినా తప్పలేదు అన్నట్టు. ఈనాడు ఒక మాట చెప్పాలంటే ఈనాడు పైసల గురించి ఇంట్లో నమ్ముకొని కూడా సిద్ధమైనట్టే అనిపిస్తున్నది. పైసల గురించి ఎంత కక్కుర్తి వాడి దేవాలయ భూములను కూడా కబ్జాలు చేస్తున్నారంటే ఎంత దొంగలు తయారయ్యే చూడు. ఈనాడు అధికారులు అందరు కుమ్మక్క అయిపోయి ఈనాడు రికార్డులు చేంజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఆ ఫైల్స్ మిస్సింగ్ చేసేసి అంత పెద్ద తతంగము డ్రామా ఆడుతున్నారు. ఈ కోట్ల రూపాయల పైసలు ఈనాడు ప్రజలారా ఇది మన ఆస్తి, ఈ మన ఆస్తిని దేవాలయ భూములను మొత్తం ఈనాడు ఏది రాజకీయ నాయకులు అందరూ కుమ్మక్కై అవినీతి అధికారులు కుమ్మక్కైపోయి ఈడ ఇప్పుడు 4 ఎకరాల దేవుడి భూమిని కబ్జా చేయడం జరిగింది. కాబట్టి ఇది మన ఆస్తి, మన దేవాలయానికి సంబంధించిన ఆస్తి కాబట్టి మనకు ఎంతైనా బాధ్యత ఉంది. కాబట్టి దీన్ని మనం ఎట్లకెళ్ళి కాపాడుకోవాలి. ఏదైతే ఈ దొంగలు ఈ లంగలు ఉన్నారో వీళ్ళని చట్టపరంగా శిక్షించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. దేవుణ్ణి గుళ్ళు ఉన్న లింగాలను మింగనికి తయారైనటువంటి దొంగలను మనం చూస్తున్నాము. చూడు కథ ఎట్లుందో. ల్యాండ్ అక్విజిషన్ అధికారి మాటల్లో దేవుడి భూమి ఉందంటూ వీడియో లీక్. అప్పటి ఎంఆర్ఓ ఆర్డీఓ చేతి వాటమే దీనికి గల కారణం. వీళ్ళందరినీ పూజుకరా వాళ్ళ మెడలు వాటి పూజుకొచ్చి కూర్చోబెట్టాలి, నడి రోడ్డు కూర్చోబెట్టి విచారణ జరిపియాలి. నెక్స్ట్ కానీ ఉంటే సిగ్గుచేరం వస్తుంది, ఇటువంటి పని చేయరు. దేవుడు భూములకే శటకోపం. ఇక చూడు దొంగ ఎవరంటే నేను కాదు అంటారు. అందరినీ కూర్చోవచ్చి ఆ రోడ్డు మీద నడి బజార్లో కూర్చోబెట్టి విచారణ జరిపిస్తే దొంగ అనేది బయటపడుతుంది. ఒక్కడు కాదు, దొంగ ఒక్కడు లేవు, అందరు కలిసి తలా ఇంత ప్రసాదం పంచుకున్నట్టు పంచుకుంటారు అనమాట. దయచేసి కలెక్టర్ గారు కూడా దీని మీద శ్రద్ధ చూపించి ఖచ్చితంగా నిందితులను శిక్షించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో రాజరాజేశ్వర స్వామి దేవాలయంపై 4 ఎకరాల భూమి ఉండడం, అట్టి భూమి ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాండ్ అక్విజిషన్ లో భాగంగా మొదటి విడత రికార్డుల్లో కూడా చూపించడం జరిగింది. కాకపోతే రెండో విడత వచ్చే వరకు మాయమైపోయింది అనమాట దేవుని భూమి. అది ఎట్లా మాయమవుతుంది? లబ్ధిదారుల జాబితా విడత వరకు దేవుడి భూమి కాస్త మాయమయ్యింది. దీనికోసం వంగర గ్రామస్తులు ఏకంగా పలుసార్లు ఉన్నత అధికారులను కలవడంతో పాటు రోడ్డుకి పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలిపారు. కానీ రికార్డుల్లో భూమి లేదంటూ దాటవేసిన అధికారులు. ఈనాడు అధికారులకి వీళ్ళందరికీ ఎట్లా గుణపాఠం చెప్పాలంటే ఇప్పుడు దేవాలయం భూమి లేకపోతే అధికారులది ముందుకొని దేవాలయాలకు ఇవ్వాలి. అట్లా మాయమవుతుంది? అధికారులు ఉండేందుకు ఏం పని చేస్తున్నట్టు మీరు? రికార్డుల్లో అటు భూమి ఉన్న ఆధారాలు గ్రామస్తుల వద్ద ఉన్నా కూడా పట్టించుకోలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ మొదలై 3 ఏళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అధికారి వీడియో ఒకటి లీక్ అవడం గమనార్హం. ఆ వీడియోలో దేవుడి పేరుతో భూమి ఉంది, దీని డబ్బులు ఎటు వెళ్తాయని మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది. అయితే ఇది ఎంఆర్ఓ ఒక్కరేనా లేక ఆర్డీఓ కూడా కలిశారా? ఇందులో ఎవరెవరు కూడారు? ఇది కేవలం ఒక దేవుడి భూమి వరకే ఆగిందా లేక ఇంకెన్నెన్ని రాజకీయాలు నడిపించారు అని మరో సంచికలో మీ ప్రజాధ్వాని ద్వారా మీ మొత్తం ఎండగట్టే విధంగా మీ కథ, మీ డ్రామా అంతా మేము బయట పెడతాము. మా పత్రిక ద్వారా, ప్రజావాణి పత్రిక ద్వారా మేమంతా తీసి మూట పెడతాం. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, అధికారులు కాదు, మేమే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లాగా మేము తీసుకొని ఈ భూమి ఏమైంది, ఎక్కడైంది, ఎవరెవరు అధికారులు దీంట్లో ఉన్నారు, ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు ఎంత మేము బయట పెడతాం. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. దీన్ని ఎట్లా చేయాలనో ఫైల్ వరకు మేమంతా చేసి చూపిస్తాం. దీన్ని మరలా రిటర్న్ తీసుకొచ్చే బాధ్యత ప్రజలారా మన భుజాల మీద తీసుకొని మనం కాపాడాలి దేవుని భూమి. ఏం దొంగలరా నాయన, దొంగలకి కావాలి.